హలో అండి. వెల్కమ్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు నేను మక్క గారెలు, కార్న్ వడలు చేసి చూపిస్తున్నానండి. ఇవి మనం అప్పుడప్పుడు పప్పులతో వడలు చేసుకుంటా ఉంటాం కదండీ. గారెలు, మినపప్పుతో వడలు అలాంటివి చేసుకుంటాం కదా. కొద్దిగా డిఫరెంట్‌గా ఈ మక్కతోని కూడా గారెలు చేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. ఆహ్, నేనిక్కడ ముందుగానే అన్నీ మక్కబుట్ట వలిచి పెట్టుకున్నానండి. ఒక బౌల్ నిండా తీసుకున్నాను. ఇందులో ఉల్లిపాయ కట్ చేసుకొని, కొత్తిమీర, కరివేపాకు, 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇక్కడ నానబెట్టుకున్న శనగలు తీసుకున్నానండి. ఇష్టమైతే శనగ పిండి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. కార్న్ వేసుకున్నాను, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంకా నానబెట్టుకున్న శనగలు, ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ ఏమీ యాడ్ చేయట్లేదండి. ఇక్కడ నేను ఒక టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. కొద్దిగా దంచిపెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసుకున్నాను. మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టుకున్న కొద్దిగా బరకగా ఉందండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇష్టం అండి, పసుపు యాడ్ చేయకున్నా పర్లేదు. నేను ఇక్కడ కలర్ గురించి యాడ్ చేసుకున్నాను. ఇక్కడ తినే వంట సోడా తీసుకోవాలండి, చిటికెడు తీసుకున్నాను. కొద్దిగా కర్రీ లీవ్స్, కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టుకున్న శనగలు ఎందుకు తీసుకుంటున్నానంటే, నా దగ్గర ఆల్రెడీ ఉండేనండి, అందుకోసం తీసుకున్నాను. ఇక్కడ నేను కడాయిలో నూనె పోసుకొని పెట్టుకున్నానండి. వేడైంది, ఆల్రెడీ నేను పెట్టుకున్నాను. నూనె వేడైంది కదండి. ఇక్కడ గారెలు వేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్నగా గారెలు వేసుకోవాలండి, మధ్యలో చిల్లు పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ చూసుకోవాలండి. నేను ఇక్కడ ఫ్లేము మీడియంలో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ ఒక్కసారి హీట్ అయిపోతే మనం ఫ్లేమ్ తగ్గించుకోవాలండి, చూస్తూ ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. ఫ్లేమ్ చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న కడాయిలో ఎన్ని గారెలు పడతాయో అన్ని వేసుకోవాలి. ఈ విధంగా తీసుకొని ఒకసారి ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఒకసారి ఇలా చూసుకోవాలండి. నేను ఇక్కడ నైఫ్తో తీసుకొని చేస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, ఇలా పైకి కిందికి వేసుకోవాలి. పైకి కిందికి అనుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను నానబెట్టిన శనగలు ఎందుకు తీసుకున్నానంటే, నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయని తీసుకున్నానండి. ఇష్టం ఉంటే శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎందుకు యాడ్ చేశానంటే, బ్యాండింగ్ గురించి, అంటే విడిపోకుండా, గారె విడిపోకుండా ఉంటుందని యాడ్ చేసుకున్నానండి. మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి, మరి కార్న్ టేస్ట్ తెలియదు. కొద్దిగా యాడ్ చేశాను నేను. వేగిపోయాయి, గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి. నేను వేరే జల్లెలో తీసుకున్నానండి. కొంచెం ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుందని. ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే విధంగా మిగతాయి కూడా వేసుకుంటున్నాను. ఈ గారెలు మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. పిల్లలకు సాస్తో కానీ, ఇంకా పెరుగుతో కానీ, ఇంకా మయోనీస్ అలాంటివి ఉంటాయి కదండి, వాటితోనైనా కానీ ఇష్టంగా తింటారు. వీటిని ఏమి లేకుండా ఊరికే కూడా తినేయచ్చండి, చాలా రుచిగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేయొచ్చండి మనం కూడా ఇంట్లో. అంతేనండి, 5 మినిట్స్లో వేగిపోతాయి.
గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసాయి, తీసేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.